ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన మన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబమును ఆశీర్వదిస్తూ దీవిస్తూ మనల్ని చూచుచు మన ప్రభు ప్రేమిస్తున్నాడు కదా. అయితే చూడని దేవుణ్ణి నువ్వు నేను కూడా ప్రేమించి ఆయన కృప ఆయన అనుగ్రహించినటువంటి మాటలతో మనమందరం తృప్తి పడుతున్నామా? అయితే ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చుచున్న వాగ్దానము ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవునికి స్తోత్రం. మనకు మేలు చేయాలని, ఆయన మనల్ని బలపరచాలని నిశ్చయముగా మన తండ్రి మన తచ్చే కృప చూపిస్తున్నాడు. ప్రేమైన సహోదరులారా, మరి నూతనమైన వాగ్దానం కలవర ప్రేమలో ఒక్కొక్క దినం ఇచ్చి ప్రతి కుటుంబాన్ని సంతోషపరిచి ఆనందపరుస్తున్నదంటే మన హృదయ ఆనందం మన తండ్రి ఎంతో ఆనందిస్తున్నాడు కదా. ఈరోజు అలాంటి శక్తి బలము కలిగి జీవిస్తున్నావా? నీ ప్రభు అంటున్నాడు నీకు మేలు చేయాలంటున్నాడు. నీ ప్రభు అంటున్నాడు నీలో ఒక అద్భుతంగా ఆశ్చర్యకరంగా కృప చూపించాలని నిన్ను బలపరచాలంటున్నాడు. అవును కదా. లోకములో మరి అనేక మంది మాటలు చెప్తారు కానీ ఎవరిని ఎవరు బలపరచలేరు, ఎవరిని ఎవరిని రక్షించుకోలేరు. ఎవరికి నూతనమైన వాగ్దానాలు చెప్పి ఖచ్చితంగా నిత్యంగా ఆయన మాటలో సత్యం ఉన్నదని నిజంగా చెప్పటానికి కూడా ధైర్యం చాలినట్టు ప్రతి ఒక్కరమై ఉంటున్నాము. అయితే ప్రభు అంటున్నాడు, ఆయన మాట ఇచ్చున్నాడు, నేను నిన్ను బలపరచుదను, నేను నీకు మేలు చేసేదను అని ప్రభు అయిన యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ప్రేమైన సహోదరులారా, అంతేకాకుండా మరి ఒక మాట అంటున్నాడు, నీతో యుద్ధము వచ్చే వారితో నేను యుద్ధము చేసేదను. దేవునికి స్తోత్రం. నీ పిల్లలను నేను రక్షించదను. నేను నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను రక్షించదను. దేవునికి స్తోత్రం. చూడు ప్రభు ఎలా అంటున్నాడు. ఈరోజు అపవాది సైతాన్ని మాకు పోరాటం నడుచున్నది, యుద్ధం నడుచుచున్నది. ప్రార్థన శక్తితో అన్య భాషలతో ప్రార్థించినప్పటికి కూడా నా కుటుంబంలో సంతోషము లేదు, ఆనందం లేదు. అపవాది యుద్ధముతోనే మా కుటుంబం నడుచున్నదని యోచన చేస్తున్నావు బిడ్డ. ఆయన అంటున్నాడు, నేను యుద్ధము చేసేవాడిగా ఉంటున్నాడు, నీ పిల్లల్ని రక్షిద్దని అంటున్నాడు. అపవాది నీ పిల్లలను విడుదల చేస్తున్నదా? ఏరే మార్గం నడిపించి ఉన్నదా? కాబట్టి నువ్వు ఈరోజు యుద్ధంలో పడి చిక్కుపడి అనుకుంటున్నావా? నీ పిల్లలను కూడా ఆయన రక్షించి నీ పిల్లలను నీ తట్టు రప్పించి నీ కుటుంబంలో ఒక ఆనందం చేయాలని ప్రభు ఆలోచన ఉంటున్నది. కాబట్టి ఆయన యుద్ధము చేసే తండ్రి ఈరోజు నీ ప్రార్థన శక్తితో నీ బిడ్డలను ప్రేమించేవాడు నీ తండ్రి అంటున్నాడు కదా. బలమును నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాను, మేలు చేయవాడుగా ఉంటున్నాను, యుద్ధము చేయవాడుగా ఉంటున్నాను. నువ్వు ఎందుకు మరి ఆలోచనలో ఉంటున్నావు? అనుదినము నూతనమైన వాగ్దానంతో నువ్వు మరి ప్రార్థన శక్తితో కలిగి ఉండు. నీకు తండ్రి ఒక దినం ఆ సమయం వచ్చినప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఆనందం చూస్తావు, నీ కుటుంబంలో సంతోషం చూస్తావు. ఆ ప్రభువే చెబుతున్నాడు కదా. కాబట్టి ఈరోజు మన ప్రభు చెప్తున్న మాటలు చూసినట్లయితే మరి ఒక మాట అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరిచినా వారైనా మరచు కానీ నేను నిన్ను మరవను. చూడండి, ఒక స్త్రీ తన కడుపును పుట్టిన బిడ్డను కరుణించకుండా ఒకవేళ మరిచిపోనేమో కానీ వారైనా మరచుదను కానీ నేను నిన్ను మరవనంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసయ్య ఎప్పుడు మరి కనిన తల్లే మరచుది, కరుణింపకుండా బిడ్డను మరిచిపోయి. ఈ రోజుల్లో నీకు నాకు తెలియని విషయం ఏమి లేదు. అనేక మంది పిల్లలు కంటున్నారు, ఆయన బిడ్డలను తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పారేస్తున్నారు. కారణం ఏంటంటే కరుణ లేని తల్లిదండ్రులుగా ఉంటున్నారు. అయితే కరుణ గల దేవుడు అంటున్నాడు, నీకు నేను మేలు చేసేదను, నిన్ను బలపరచదను, నీ పట్ల నేను యుద్ధము చేసేదను, తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరవనంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసయ్య మన కలువరి ప్రేమలో అనుదినం ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చునంటే ఇంకా రాబోయే రోజుల్లో ఒక మేలు మీ కుటుంబాలకు జరగబోచున్నదని ఆయనే మనతో మాట్లాడుచున్నాడు. యుద్ధము చేసే తండ్రి త్వరగా రాబోచున్నాడు. కాబట్టి సిద్ధపాట్లో మనం అందం ఉండి ప్రార్థన చేసే పిల్లలకు ఉన్నట్లయితే ఆ ప్రార్థన మనకెంతో మరి మేలు చేయను గనక ప్రభు అయిన యేసు ప్రభు వారు మనకు తోడుగా ఉంటాడు. నమ్మినట్టు వారు మనందరం కూడా సమీక్షించిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన మాట ప్రకారం అయినా మేలు చేసే దేవా, మా పట్ల తండ్రి బలాన్నిచ్చిన ప్రభా, బలపరిచే దేవుడా, మా పట్ల యుద్ధము చేసే తండ్రి, తల్లి మరిచిన మీరు మరవనని చెప్పిన గొప్ప వాగ్దానం పెట్టిన ప్రభా, ఈరోజు నీ పైన నమ్మకముతో విశ్వాసముతో ఎంతమంది అయితే నా ప్రభా ప్రార్థన శక్తి పరులుగా ఉండి లోకమును మరిచిపోయిన ప్రభా పరలోకమును జ్ఞాపం చేసుకునే బిడ్డలుగా నువ్వు వాడుకుంటావని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.